అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం ఆగస్టు మాసం 8వ తేదీ శుక్రవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృశ్చిక రాశి వారికి మీ యొక్క శ్రమ ఫలిస్తుంది, అనుకున్న దాన్ని సాధిస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సూచనలతో ముందుకు సాగుతారు. అనుకున్నది సాధించే వరకు పట్టు వదలవద్దు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు అనుకూలిస్తాయి. సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు. వివాదాలకు దూరంగా ఉంటారు. పెద్దలు సూచించినటువంటి మార్గంలో ముందుకు సాగుతారు. దైవ బలం ఏర్పడుతుంది. అభిష్టాలు నెరవేరును. మీ యొక్క రంగాలలో మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. అదేవిధంగా బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తారు. తోటి వారిని కలుపుకొని పోవటం చాలా మంచిది. ఆరోగ్యం సహకరిస్తుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రమ ఫలిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అదృష్ట యోగాలు ఏర్పడిన, ఆశించినటువంటి ఫలితాలు ఏర్పడిన సకాలంలో పనులు పూర్తి చేస్తారు. మీ యొక్క ప్రజ్ఞాశక్తితో అందరినీ ఆకడుతారు. ఉద్యోగంలో పరిపూర్ణ బలం ఏర్పడుతుంది. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. శత్రువులపై నైతిక విజయాన్ని సాధిస్తారు. ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాలను చేరుకుంటారు. సందర్భానుసారంగా ముందుకు సాగుతారు. సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. మానసిక దృఢత్వం ఏర్పడుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన, ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. అనుకూలంగా ముందుకు సాగుతారు. ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతారు. పట్టుదలతో కార్యసిద్ధి ఏర్పడుతుంది. మనోబలంతో లక్ష్యాలను చేరుకుంటారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు లభిస్తాయి. చంచల స్వభావాన్ని రానియవద్దు. అదేవిధంగా సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. ఆత్మబలంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు. ఆనందంగా పనిచేస్తారు. సమాజంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది. అదేవిధంగా ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి ధన సహాయాన్ని అందిస్తారు. చేపట్టినటువంటి పనులు చకచకా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందిన, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన, ఇంటా బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి వ్యాపారంలో చిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగాలలో ఇబ్బందులను అధిగమిస్తారు. గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి ఒప్పందాలు అనుకూలిస్తాయి. గృహమున బంధుమిత్రులతో సఖ్యత వ్యవహరిస్తారు. ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది. ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందిన, గృహ నిర్మాణ విషయంలో ఆలోచనలు కార్యరూపం దాల్చిన, పెద్దలతో పరిచయాలు ఏర్పడిన, ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది. పాత మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపారం అనుకూలంగా సాగున, ఉద్యోగాలలో అదనపు పనిభారం నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు. దీర్ఘకాలిక వ్యాపారంలో ప్రోత్సాహకరంగా ముందుకు సాగుతారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. వ్యాపారంలో లాభాలను అందుకుంటారు. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అదేవిధంగా అనుకున్న దాన్ని సాధించి పెద్దల సలహాలతో ముందుకు